హలో నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే, మునుపెన్నడూ లేని ధిక్కార స్వరం వైసీపీ అధినేత జగన్ పైన వినిపిస్తోంది. ఇంతకాలం అధికార పక్షంలో జగన్ వన్ మ్యాన్ షో నడుస్తూ వచ్చింది. ఆయనను కలవడమే పార్టీ ప్రజాప్రతినిధులకు గగనమయ్యేది. ఏదైనా చెప్పుకోవాలంటే సజ్జల, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి వంటి వారే దిక్కయ్యేవారు. వారి ముందు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు గట్టిగా మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు. అయితే ఇప్పుడు ఏకంగా జగన్ ముందే ధిక్కార స్వరాలు వినిపిస్తున్నారు. పలువురు నేతలు నియోజకవర్గం మారమని జగన్కు చెప్పేస్తున్నారు. నమ్మితే నట్టేట ముంచారు. జగన్ అంటుకోక దండం అంటూ దండం పెట్టి వెళ్ళిపోతున్నారు. సిట్టింగ్లు, ఇన్ఛార్జీలు, మార్పులు, చేర్పుల వ్యవహారంలో వైసీపీలో అగ్గి రాజుకుంది. వైసీపీ అధ్యక్షుడు జగన్ పైనే సొంత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. వైఎస్ కుటుంబాన్ని నమ్మితే గొంతు కోస్తారా, మీకో దండం అంటూ తాడేపల్లి ప్యాలెస్లోని సీఎం ప్యాలెస్ వైపు తిరిగి సెల్యూట్ చేసి రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వెళ్ళిపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అవమానాలు దిగమింగుకొని వెళుతున్నానని, రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో తాను తన భార్య పోటీ చేసి తీరతామంటూ జగన్కు సవాల్ విసిరారు కాపు రామచంద్రారెడ్డి. మిగిలిన వైసీపీ నేతల ప్రతిపక్ష పార్టీ వారిని నీచంగా తిడితేనే టికెట్ ఇస్తామంటే తనకు అవసరం లేదని ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఒకరు వైసీపీ అధిష్టానానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ఇంతకాలం ముఖ్యమంత్రి దగ్గరే కాదు కదా, సజ్జల, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి లాంటి నేతల ముందు కూడా గట్టిగా మాట్లాడలేని ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి ముందే వాయిస్ పెంచుతుండటం గమనార్హం. గడప గడపకు మన ప్రభుత్వం అంటూ ఇల్లు తిరిగాం, మీరు చెప్పిందల్లా చేశాం, అయినా ఇప్పుడు మా పనితీరు బాగోలేదంటూ టికెట్ ఇవ్వలేకపోతే ఎలా అని కొందరు నేరుగా ముఖ్యమంత్రిని, మరికొందరు పార్టీ పెద్దల్ని నిలదీస్తున్నారు. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తాజాగా సీఎం జగన్ను కలిశారు. ఆయనను ఈసారి గుంటూరు లోక్సభ స్థానానికి మారమని జగన్ చెప్పారట. నర్సరావుపేటలో బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించినట్టు జగన్ చెప్పారట. దాంతో అసహనానికి గురైన శ్రీకృష్ణదేవరాయలు గుంటూరుకు మారే ప్రసక్తే లేదని, నర్సరావుపేటలోనే కొనసాగుతానని స్పష్టం చేసినట్టు తెలిసింది. మారాల్సిందేనని సీఎం అనడంతో గుంటూరు పరిధిలో రాజధాని అమరావతి ఉంది. అమరావతిని ఏం చేశారు, ఆ విషయంలో స్పష్టత ఇవ్వలేదు. అక్కడి రైతులు, జనం నిలదీస్తున్నారు. ఏం సమాధానం చెప్పమంటారని ఎంపీ నిర్మోహమాటంగా చెప్పేశారట. ఆ క్రమంలో తాను గుంటూరు నుంచి పోటీ చేయలేనని, ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని సీఎంకు లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేసినట్టు సమాచారం. ప్రకాశం జిల్లా దర్శిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ స్థానంలో ఈసారి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. దాంతో వేణుగోపాల్ సీఎంను కలిసి మాట్లాడారు. ఆ క్రమంలో 2-3 నియోజకవర్గాల ప్రతిపాదనలు సీఎం ఆయన ముందు పెట్టారట. అందుకు ఎమ్మెల్యే కూడా తన ప్రతిపాదనలు సీఎం ముందు పెట్టారట. వాటి గురించి ఆలోచిస్తే తాను సీఎం ప్రతిపాదనలపై ఆలోచిస్తానని చెప్పినట్టు సమాచారం. మద్దిశెట్టి సీఎంను కలిసి బయటకు వచ్చాక టికెట్ ఇవ్వకపోతే అప్పుడు ఆలోచిస్తానని మీడియా ముందు వ్యాఖ్యానించడం గమనార్హం. అలాగే రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించిన గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట్రాంబాబును జగన్ పిలిపించుకుని మాట్లాడారు. మళ్ళీ ఆలోచించుకోవాలని, టికెట్ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని సీఎం ఆయనకు చెప్పారంటున్నారు. దానికి ముఖ్యమంత్రి నిర్ణయానికి బద్దుండై ఉంటారని చెప్పిన రాంబాబు అదే సమయంలో తనకు పార్టీలో అవమానాలు ఎదురయ్యాయని, వాటిపైన తగిన సమయంలో స్పందిస్తానని బాంబు పేల్చారు. ఆయన వైశ్య సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఆ కుటుంబం వెంటే ఉంటూ వస్తున్న సీనియర్ నేత. ఓబులాపురం అక్రమ మైనింగ్ వ్యవహారాల్లో, ఇతర కేసుల్లో జగన్ వెన్నంటే ఉంటూ వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీతోనే ప్రయాణం సాగించిన ఆయన జగన్కు గుడ్ బై చెప్పేశారు. వైసీపీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా అయినా సరే కళ్యాణదుర్గం నుంచి తాను, రాయదుర్గం నుంచి తన భార్యను గెలిపి చూపిస్తామని ముఖ్యమంత్రికే సవాల్ విసిరారు. సీనియర్ అయిన తనకు మంత్రి పదవి ఇస్తానని ఇవ్వకపోగా ఇప్పుడు టికెట్ కూడా ఎగ్గొట్టడం, రోజంతా వేచి చూచిన సీఎం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం కాపు రామచంద్రారెడ్డి తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. వాస్తవానికి ఆయన బీసీ వర్గానికి చెందినవారు. ఇప్పుడు ఆయనను పక్కన పెట్టి
రాయదుర్గం టికెట్ను జగన్ సొంత సామాజిక వర్గానికి చెందిన వారికి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. ఏఐసిసి చైర్మన్ మెట్టు గోవింద్ రెడ్డి, ఓఎంసీలో పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయని, ఒకరికి టికెట్ కన్ఫర్మ్ కావచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నారు. నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు నెల్లూరు నుంచి లోక్సభకు పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. అయితే లోక్సభ నియోజకవర్గ పరిధిలో 3 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చాలని వేమిరెడ్డి అడిగినా మార్పులు చేసేందుకు సీఎం అంగీకరించలేదట. దాంతో ఆయన ప్రత్యేక మార్గం చూస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇవి చాలదన్నట్టుగా టికెట్ విషయమై ఆగ్రహంతో ఉన్న కొందరు నేతలు ముఖ్యమంత్రి బంధువైన మాజీ మంత్రి బాలినేని కలిసి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. అలా కలిసిన వారిలో ఒక సిట్టింగ్ ఎంపీ వైసీపీని వీడే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారట. మొత్తానికి జగన్ పార్టీలో అభ్యర్థుల మార్పులు చేర్పులు తతంగం రాజకీయ సమీకరణాలను పెద్ద ఎత్తుగా మార్చేసే పరిస్థితి కనిపిస్తుంది అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.